Welcome to Channel 5 News. व्यापार आरंभकाले सूर्यादीनां समानां विहानां अमृतानां पूरितामद కింద కాదు చూడమ్మా सूर्यादीनां ఏడు రోజుల్లాగా 7 రోజులు దిగ్విజయంగా జరగాలని శతమానం భవతి శతాయ పురుషతే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే ధనం ధాన్యం వసు రెండు నడుస్తుంది కాదు కావలికి ఒక కొత్త మరవడి కావలిని గుర్తించిన వేళ కావలిలో ఉన్నటువంటి తల్లులందరికీ బాలింతలందరికీ గర్భవతులందరికీ గుర్తింపు తెస్తున్నటువంటి వేళ ఓంకారు మాధురి ఇద్దరి కలిసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు వారిద్దరిని కూడా అభినందిస్తూ మన కావలి పట్టణ
పట్టణాల అంబుల పదులు కావలను కూడా చేర్చినందుకు వారిద్దరిని కూడా అభినందిస్తూ, ఫోటోగ్రఫీ అనేది ఒక మానసిక ప్రశాంతత. ఎందుకంటే మన నడవడిక, మన ప్రవర్తన, మన బాడీ లాంగ్వేజ్ని మార్చుకోవటానికి ఫోటోగ్రఫీ, వీడియో అనేది పనిచేస్తుంది. మన ఫోటోగ్రఫీని మనం చూసుకున్నప్పుడు, లేదా మన నడకలో ఉన్నటువంటి వీడియోని మనం చూసుకోగలిగినప్పుడు మనలో ఉండే లోపాలని సరిదిద్దుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా మన నడవడిక ఎలా ఉండాలో మనకు మననం చేసుకోవడానికి ఫోటోగ్రఫీ పనిచేస్తుంది. ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. నేను కూడా అందరిలాగే అందంగా ఉన్నాను, నేను కూడా సమాజంలో అన్నిటినీ సాధించగలని మిర్రర్ ముందు మనం నిలబడి మన గురించి మనం మననం చేసుకుంటే మన జీవితంలో ఎన్నో మార్పులు సాధిస్తామో ఫోటో కూడా అంత కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. అటువంటి దాంట్లో కొత్త ఒరవడి. ఎందుకంటే మనం డబ్బు బాగా సంపాదించాం, ప్రతి ఒక్కరూ కష్టపడి సంపాదిస్తున్నారు. కానీ ఇదంతా మన బిడ్డల భవిష్యత్తు కోసం. కాబట్టి పుట్టినటువంటి మన బిడ్డల్ని అందంగా చూసుకోవాలని, మనకు దేశంలో ఉన్నటువంటి అన్ని వింతలు మన బిడ్డ సందర్శించకపోయినా ఫోటోల రూపంలో ఆ బిడ్డ ఆ వింతల పక్కన నిలబడ్డట్టు చూడాలని. మన సినిమాలు ప్రధానంగా చూసేది మన కళ్ళకి చూడలేని సినిమాల్లో చూపిస్తున్నారు. కాబట్టి ఎన్నో ప్రకృతి అందాలు, ఎన్నో సెలయేళ్ళు, ఎన్నో కొండలు, ఎన్నో సముద్రాలు, ప్రకృతిలో ఆలవాలమైనటువంటి ఎంతో ప్రకృతిని మనకి సినిమాలలో చూపిస్తే మన ఊహకందనంత ప్రకృతిని మనం సినిమాల్లో ఆస్వాదించగలుగుతున్నాం. అటువంటి ఆస్వాదాన్ని మన బిడ్డలకి కూడా చూసి మురిసిపోవాలని ప్రతి తల్లి తండ్రికి ఉన్నటువంటి తపన. ఎందుకంటే జన్మ అనేది చాలా అదృష్టం. ఆ అదృష్టాన్ని తల్లి పురిటి నొప్పులు మర్చిపోయి ఆ బిడ్డలో చూసుకుంటుంది. ఆ బిడ్డ అందంగా కనిపిస్తే ఆనందిస్తుంది. ఆ బిడ్డకు ఉన్నటువంటి ఫోటోలన్నింటినీ వివిధ ప్రకృతులు, ఆకృతులు, వివిధ రకాలైన స్టైల్స్లో తీసుకుంటే ఆ తల్లి తండ్రి పడ్డ కష్టాలన్నీ ఆ బిడ్డలో చూసుకొని ఆనందిస్తారు. అటువంటి బిడ్డకి ప్రకృతి పరంగా ఈరోజు ఒక స్టూడియోని ఏర్పాటు చేసి ఆ స్టూడియోలో ప్రపంచంలో ఉన్నటువంటి వింతల కానించి, ప్రకృతిలో ఉన్నటువంటి బొమ్మల కానించి అన్నిటినీ కూడా మన బిడ్డలకు పక్కన పెట్టి ఈరోజు మన బిడ్డల్ని మనల్ని ఆనందింప చేయటానికి ఓంకార్ పడ్డ తపన ఆ స్టూడియోలో నాకు కనిపించింది. అందుకే వారిని గట్టిగా నేను ప్రతి మనిషి ఒక ఇన్నోవేటివ్ ఆలోచన రావాలి. ఈ సమాజానికి కొంత నేర్పాలి. మనం కొత్త ఆలోచనలు ప్రేరణకు వచ్చినప్పుడు దీన్ని సమాజానికి అందించగలగాలి. అది ఈరోజే దాన్నే టెక్నాలజీ అంటున్నాం. ఒకప్పుడు మనకి కంప్యూటర్ ఒక టెక్నాలజీ, ఈరోజు అది నిత్యావసర వస్తువు. ఈరోజు ఈ స్టూడియో కావాలకి ఈరోజు ఒక వింత, కొంతకాలానికి ఇది అవసరం. అటువంటి అవసరాన్ని కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి గర్భవతి అయినటువంటి బిడ్డలందరూ కూడా మీ బిడ్డల జన్మకి మీరు కారకులైతే వారిని అందంగా చూపించి మీ మానసిక ప్రశాంతతకి మా ఓంకారం మాధురి చూస్తున్నటువంటి చొరవని వారిని అభినందిస్తూ దీన్ని వాడుకోవాలని కావలి ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తూ, ఓంకార్ నాకు కూడా ఇటీవల ఒక మనవడు పుడితే నా మనవుడిని చూపకూడని భంగిమల్లో మాకు చూపించి ఒక ఆనందాన్ని ఇచ్చినప్పుడు దీంట్లో ఇంత ఉందా అని నాకు అనిపించింది. అందుకని ఆ అబ్బాయి
షాపు ఆఫీస్ ఓపెన్ చేస్తున్నానన్నా మీరు రావాలన్నప్పుడు అయితే నాకు ఇబ్బంది చేశాడు. నా మనవడికి దేశ రాష్ట్రానికి అంతా పరిచయం చేశాడు. ఆయనకి బాగానే ఉంది, నాకు బాధలు వచ్చింది, ఎందుకంటే చిన్న బిడ్డ. కానీ ఆ అబ్బాయిలు నేను అమ్మాయిలు కానీ వాళ్ళిద్దరిలో కూడా టెక్నాలజీ మీద తపన, ఏదో సాధించాలనేటువంటి ఆలోచన, బిడ్డల్ని అందంగా చూపించి మన దగ్గర తల్లిదండ్రుల దగ్గర మెప్పు పొందాలనేటువంటి ఇది ఎన్నో ఇన్నోవేటివ్ ఆలోచనలతో వారు ముందుకు వచ్చి కావలికి తీసుకొచ్చి చేస్తున్నందుకు వారిద్దరిని కూడా మరి ఒక్కసారి మీ అందరి తరఫున కావలి నియోజకవర్గం తరఫున అభినందిస్తున్నా. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ.